మాకు స్థానికంగా సిఆర్డీ ఆఫీసులో ఆహ్లాదకరంగా జరిగిందండి. కమిషనర్ గారు మాకు స్థానికంగా ఉండబట్టి మేము దగ్గరికి వచ్చి మా దగ్గరికి కమిషనర్ గారితో కొన్ని అనుమానాలు కూడా నివృత్తి చేసుకున్నామండి. మెయిన్ అమరావతి రాజధానిగా డీనోట్ చేయమని అడిగామండి. రేపు పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడతారని చెప్పారు. రెండోది 3 రాజధానుల కేసు సుప్రీం కేసులో పెండింగ్ ఉందండి. అది ఏ రకంగా అయితే బాగుంటుందని ఏజీ గారితో డిస్కషన్ చేసి త్వరలో పరిష్కారం అయింది అన్నారండి. మూడోది R5 జోన్ గురించి చెప్పామండి. అది ఆ ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకి స్థానికంగా ఎక్కడ ఉండారో వాళ్ళకి ఇచ్చి దీన్ని ప్రాబ్లం సాల్వ్ అయ్యిందని చెప్పారండి. పోతే కరకట్ట ఒకటి బలోపేతం చేయాలండి. ఎందుకంటే మే నెల నుంచి నిరాఖండంగా కృష్ణా నీరు వస్తుందండి. మరి అదొకటి. ఇప్పుడు కరకట్ట ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ కాడి నుంచి జడ్జీలు కానీ మళ్ళీ వేరే ఇప్పుడు మామూలుగా మన ముఖ్యమంత్రి గారు వచ్చినా కానీ ఒక కారు పోయినా కానీ ఇంకో కారు ఎదురొచ్చి కొంచెం ఇబ్బందికరంగా ఉందండి. అసలు అది కూడా కాకుండా మెయిన్ స్పీడ్ యాక్సెస్ రోడ్ అయిపోయిందని చెప్పారండి. ఇంకా ఉంది కేవలం 3 ఎకరాలేనండి. ఆ 3 ఎకరాలు కూడా ఇచ్చేస్తే కనుక స్పీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తవుతుందని చెప్పారు. రైతుల సమస్యలు కొంచెం జరీబు వాళ్ళది పెండింగ్ ఉంది, గ్రామ కంటకాలది ఒకటి, ఈ మళ్ళా FSI ఒకటి కొంచెం పెంచమని అడిగామండి. అంత ముంగల మాకు రైతులకు అవగాహన లేదండి చెప్పాలంటే. ఎంతసేపటికి మేము 5 అంతస్తులు ఇస్తున్నారు అనే లెక్క మీద ఆలోచన మేము చేసాం. కానీ FSI చాలా తక్కువ. ఇప్పుడు విజయవాడ గుంటూరు కంటే కూడా అమరావతిలో FSI చాలా తక్కువ ఉందండి. రేపు మేము బిల్డింగులు కట్టుకున్నా కానీ బిల్డర్ రావాలన్నా కానీ అమ్ముకోవాలన్నా కానీ చేయాలన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దాని గురించి మాట్లాడాలని చెప్పామండి. పోతే కేంద్ర గవర్నమెంట్ సంస్థలు కూడా మరి శంకుస్థాపన చేయడానికి మరి ఇంకా రాలేదంటే సిఆర్డీ తరఫున అధికారులు ఢిల్లీలో ఉన్నారని చెప్పారండి. పెంసాని గారు కూడా దీని గురించి మాట్లాడుతున్నారని చెప్పారండి. డిసెంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా వస్తాయని చెప్పారండి. 1 by 1 అన్ని పరిష్కారం అవుతాయని చెప్పి మేము ఆశిస్తున్నామండి. అమరావతిలో నూతనంగా నిర్మించినటువంటి సిఆర్డీఏ ఆఫీస్ నందు జేఏసీ రైతులతో అదేవిధంగా కొంతమంది రైతులందరూ కూడా కమిషనర్ గారితో మరి ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అథారిటీ వారితో కూడా సమావేశం అవటం జరిగింది. భవిష్యత్తులో ఈ అమరావతి పట్టణం యొక్క నిర్మాణ శైలి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల గురించి, అదేవిధంగా ఇక్కడ కట్టబోయే బిల్డింగ్స్, పార్క్స్, గ్రీనరీ, అదేవిధంగా ఈ అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసేటటువంటి వాటర్కి సంబంధించినటువంటి అనేక విషయాలు, అదేవిధంగా ఈ వాటర్ ఫ్లోయింగ్ సంబంధించి ఇంకా అమరావతిలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అనేకమైన లోతైన విషయాల గురించి ఈరోజు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్ట్రైక్ హోల్డర్స్గా మాతో కూడా మరి ఈ విషయాలన్నీ పంచుకోవడం జరిగింది. అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అమరావతి అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓ బుక్లెట్ ఇచ్చారు. ఆ బుక్లెట్తో పాటు 68 పేజీల స్లైడ్స్ వేసి ప్రతి దాని గురించి కూడా వివరంగా తెలియజేయటం జరిగింది. అదేవిధంగా గతంలో మేము జేఏసీ తరఫున అనేక సమస్యలు కమిషనర్ గారితో ప్రస్తావించడం జరిగింది. ఆ సమస్యల గురించి కూడా ఇప్పుడు కొంతవరకు ఎక్సర్సైజ్ జరిగింది. త్వరలో వాటి మీద మరి కొన్ని నిర్ణయాలు వెలువడతాయని కూడా తెలియజేశారు. అదేవిధంగా కొత్తగా మరి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ నారాయణ గారితో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది. కొన్ని పై స్థాయి నిర్ణయాలన్నీ కూడా వారి దగ్గర తీసుకోవడం జరిగింది. కాబట్టి త్వరలో వారు స్థాయిలో ఏర్పడే కమిటీకి కూడా జేఏసీ వాళ్ళని అదేవిధంగా రైతుల్ని పిలిచి మాట్లాడతారని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో మరి ప్రతి నెల 3వ శనివారం కమిషనర్ గారు రైతు జేఏసీ నాయకులతో సమావేశం అవటానికి, భవిష్యత్తులో వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల గురించి కానీ ఈ ప్రాంతం అభివృద్ధి గురించి కానీ ఎప్పుడు కూడా ఒకరికొకరు సమన్వయం చేసుకొని ఈ అమరావతి డెవలప్మెంట్కి సహాయ సహకారాలు అందించుకుంటా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి మా వంతు సహాయ సహకారాలుగా అందరం కలిసి ముందుకెళ్ళటానికి మంచి వాతావరణంలో ఈ సమావేశం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆఫీసు ఇక్కడ ఏర్పాటు చేసినాక ఈరోజు మొట్టమొదటిసారిగా జేఏసీ నాయకులు, రైతు ప్రతినిధులతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి వాతావరణంలో సద్భావంగా జరిగింది. అదేవిధంగా అన్ని రకాలైనటువంటి సమస్యల గురించి కూడా గట్టిగా జేఏసీ నాయకులు కూడా
ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఆ సమస్యల మీద గత కొన్ని నెలలుగా ఉన్నటువంటి ఎటువంటి చర్యలకి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎన్ని సమస్యలు పూర్తయినాయి, ఎన్ని సమస్యలు ఇంకా ప్రయత్నాల్లో ఉన్నాయి, ఎన్ని జటిలమైన సమస్యలు ఉన్నాయి అనేది అన్నీ వివరణాత్మకంగా మాకు తెలియజేయటం జరిగింది. వాటి గురించి మేము పూర్తిగా అర్థం చేసుకున్నాం. దాన్ని బట్టి త్వరలో ఇంకా ఎటువంటి నిర్ణయాలు అన్నీ వస్తాయి. అదేవిధంగా సమస్యలు పరిష్కరించడానికి కూడా, జటిలమైన సమస్యలు పరిష్కరించడానికి కూడా వాటిలో ఉన్న లోతుపాతులన్నీ కూడా మరలా కూర్చొని మాట్లాడుకోవాలని ప్రతి నెల 3వ శనివారం ఉదయం 10 గంటలకు సమావేశం అవ్వాలని ఈ సందర్భంగా నిర్ణయించుకోవటం జరిగింది. ఫస్ట్ మీటింగ్ అయితే చాలా ఆహ్లాదకరంగానే జరిగింది. కానీ మేమేం కోరుకుంటున్నామంటే ఇదే కమిషనర్ గారితో కానీ ఇదే నారాయణ గారితో కానీ ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు ఏదైతే అంశాలు మేము వాళ్ళకి ప్రస్తావించామో మేము అన్నీ ప్రస్తావించేవి కూడా ఇప్పుడు కమిటీ అనేది ఇక్కడ వ్యక్తిగతమైనవి కావు. ఈ 29 గ్రామాల ప్రజలందరికీ సంబంధించిన అంశాలు. ఈ అంశాలు మీరు ఊరుకోవటమే కాకుండా దానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారో మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మీరు గత ఆగస్టులో 5వ తేదీన మన కమిషనర్ గారు నారాయణ గారి సమక్షంలో జేఏసీ కలిసింది. ఆ రోజు 14 అంశాలు కలిగి కూడినటువంటి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఆ 14 అంశాలు కూడా ఒక్కొక్క జేఏసీ సభ్యులు ఒక్కొక్క అంశాన్ని తీసుకుని క్షుణ్ణంగా వాళ్ళకి వివరించడం జరిగింది. ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ మంచి జరిగింది, ఇది చేయాల్సింది అనేది. ఇవన్నీ కూడా మీరు ప్రస్తావించిన అంశాలన్నీ కూడా మంచియే, మీరు అడగదగినవి, ఇవన్నీ కూడా పరిష్కారం చేద్దాం, మీకు ఏం చేసాం అనేది ఒక నెల నుంచి నెల 15 రోజులు మీకు ఫీడ్బ్యాక్ ఇస్తామన్నారు. 3 నెలలున్నర అయిపోయింది, 4వ నెల సగం అయ్యేపోయింది, ఇంకో 10 రోజులు ఉంటే అది అయిపోద్ది. అందుకని నిన్న మేము గుంటూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించుకొని ఈ సిఆర్డీఏ అధికారులు సక్రమమైన రీతిలో స్పందించట్లేదు, మనకేం పని జరగట్లేదు. అట్లాగని ఈ కొత్త ప్రభుత్వంలో మనం అప్పుడు ఉద్యమాలు చేసి అలిసిపోయి ఈ ప్రభుత్వంలో కూడా ఈ సమస్యలు తీరదయని ఒక ఆశాభావంగా ఉంటే ఇది కూడా వచ్చి సంవత్సరంన్నర అయిపోయి ఇంకో 5-4-3 నెలలకి 2వ సంవత్సరం కూడా వచ్చేస్తున్నా ఇంతవరకు ఎక్కడేసావు గొంగలంటే వేసిన కాడే ఉన్నాను గొంగలు అన్నట్టుగా సున్నాలోనే ఉంది. మరి ఈ 14 అంశాలు మేము ప్రస్తావించి మీరు ఎందుకు ఏం చేశారు, ఈ 14 అంశాలు ఇప్పుడు అనుకోకుండా ఈ అర్బన్ ఆర్కిటెక్చర్ మమ్మల్ని కూడా స్టేక్ హోల్డర్గా మాకు ఇప్పుడు ఒక గత విషయాలు ఏంటంటే ఇప్పుడు దాకా భాగస్వామ్యం పిలుపు లేదు ఎక్కడ. అసలు మేము రైతులు దీంట్లో భాగస్వామ్యం, ఎందుకంటే మేము కూడా దీంట్లో స్టేక్ హోల్డర్సం. ప్రభుత్వం ఎంత ఏదైనా చెప్పాలంటే ముందు మా కమిటీకి చెప్పాలి, ఇదిగో ఇట్లా చేస్తున్నాం అది లేదు. మొదటిసారి ఇది పిలిచారు, సరే స్వాగతించిన అంశం. ఈ విషయం కూడా మా పెద్దలు అక్కడ కొంతమంది సభ్యులు కూడా ఇదే అంశం అక్కడ ప్రస్తావించారు. రెండో అంశం ఏంటంటే గ్రీవెన్స్ పెట్టారు. గ్రీవెన్స్ ఉండగా గత అడిషనల్ కమిషనర్ గారు ఉండగా ప్రవీణ్ చంద్ర గారు ఉండగా వారు సమయంలో పరిష్కారం అయితే ఒక అంశం అవలా. కాకపోతే వారు సమస్యని సానుకూలంగా విన్నారు, ముందు వింటే ఎప్పుడో ఒకప్పుడు అయితే ఉంది. ఇప్పుడు వారు పోయినాక అడిషనల్ కమిషనర్ గారు రాలేదు, ఎవరో జయశ్రీ గారిని పెట్టారు. ఆమె మనకేం చెబుతుందో ఆమె కూడా అర్థం కాదు, మనం ఏం చెప్పాం ఆమెకు అంతకుమించి కూడా అర్థం కాదు. ఏది చూసుకోండి, ఏదైనా ఇది ఏంటంటే మీరు డిక్షనరీలు తిరిగేసుకోండి లేకపోతే నెట్లో చూసుకోండి అంటది. ఉదాహరణకి ఒక సభ్యుడు అర్జీ ఇచ్చాడు, నీ పని అయిపోయింది పూర్తి అయింది అని ఇచ్చింది, మెసేజ్ వచ్చింది వాట్సాప్లో, వాళ్ళు పంపిన మెసేజే. ఈ మెసేజ్ తీసుకుని పని పూర్తి అన్నారు కదండి, ఎంతవరకు వచ్చింది ఏంటంటే చూసి మీరు నెట్లో చూసుకోండి మమ్మల్ని ఆడటం కాదన్నారు. ఇది నెట్లో ఎటు చూసుకోండి, ఇది కూడా డౌన్ అన్నాడు. ఆయన ఇచ్చిన ఆయన ఎవరు, ఎంఈఓ గారు. అంటే ఎంఈఓ ఉద్యోగం చేసే స్థాయి ఒక అందులో మేము మట్టి తీసుకున్నాం, ఆయనకి రాకపోతే మాకేం వచ్చింది. సరే ఫోన్ ఇవ్వన్న ఫోన్ తీసుకున్నారు, ఆయనకి ఇట్టి కొడితే ఆయన వాళ్ళకి రాలా. సరే ఇది కూడా అవ్వట్లేదంటే వాళ్ళకి ఇస్తే జయశ్రీ గారి పక్కన వాళ్ళ అసిస్టెంట్ ఎవరో తెలీదు, ఆయన తీసుకొని ఇట్టి కొట్టి చూసాడు, రావట్లేదని వాళ్ళు ల్యాప్టాప్లో తీసి చూపించారు. చూపించి ఇదేంటంటే రావట్లేదు కదా, ఇదేంటంటే కన్సిడర్ అంటే అర్థమైంది, పరిశీలిస్తున్నామైనా అయిపోయిందనా లేకపోతే అవ్వదైనా ఏదో చెప్పమంటే మీరు డిక్షనరీలు తిరగేసుకోండి, మా భాషలోనేమో అది పని అయినట్టు మీ భాషలో ఇంకోటి ఉంటే ఇంకోటి నిర్ణయించుకోండి, డిక్షనరీలు తిరగేసుకోండి అన్నారు. డిక్షనరీలు ఎంతమంది రైతులు తిరగేసుకోగలుగుతాం, ఎంతమంది నెట్ని వాడుకోగలుగుతాం తెలిసిద్ది. ఇప్పుడు మాకుండా 60 సంవత్సరాల వయసులో ఈ నెట్లో డిక్షనరీలు తిరగేసే వయసు ఆడమా, అది ఇప్పుడు కమిషనర్ గారి దృష్టి అడిషనల్ కమిషనర్ గారి దృష్టి తెచ్చాం అంశాన్ని, అది చాలా తప్పండి, అగౌరవపరిచేటట్టు మాట్లాడుతున్నారు. ముందు మీ సిఆర్డీఏ సభ్యులకి ఏ అధికారైనా కొత్తగా వస్తే వారికి మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందనేది కూడా మేము స్పష్టంగా చెప్పాం. చేసేదానికి అడిషనల్ కమిషనర్ గారు భార్గవ తేజ గారు మాట చెప్పారు, వారందరికీ ట్రైనింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు. వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉంది, ఒక్కొక్కరు ప్రవర్తన ఉంది, ఆ ప్రవర్తన మార్చాలనేది కూడా మేము చెప్తాం. వారు కూడా సీనియర్ ఆ స్థాయికి వచ్చారంటే డిప్యూటీ కలెక్టర్ స్థాయికి వారు సీనియర్స్, వాళ్ళకి తెలుసు. కానీ కొంతమంది మానసికంగా ఒక రకంగా ఉంటారు. ఇప్పుడు అట్లా జరుగుంటే సారీ అండి, నేను ఆమెని పిలిచి మాట్లాడతాం. మేమేమైనా మందలించమనో శిక్షించమని మేము చెప్పాలా. ఈ పరిస్థితులు ఎంతమంది చూసుకుంటాం, మాకు అసలు ఎన్ని సమస్యలు పరిష్కారమైనవి, ఎన్ని అవ్వలేదు అనేది కూడా చెప్పాం. అట్లానే గ్రామ కంటాలు చెప్పాం. ఈ 3 సమస్యలు కూడా కూర్చొని చేస్తామండి. ఇవి ఎంతవరకు అవుతాయో అవ్వో
ప్రతి నెల శనివారం మూడో శనివారం ప్రతి నెల మూడో శనివారం కూర్చొని మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చి చేస్తామని ఒక మాట ఇచ్చారు. పోయినసారి నెల 15 రోజులకి మాట్లాడుకుందాం 4 నెలలు ఏం లేదు. మరి ఈ నెలన చూద్దాం వారు ఎంతవరకు మాట మీద నిలబడతారో లేదు అనేది.